దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సృష్టిలో మరి ఆది కాండంలో కనుక చూసినట్టు కనుకైతే అబ్రహాం విషయంలో ఆయనకు మరి శారా ద్వారా ఆగర్ ద్వారా ఇద్దరు సంతానం మరి జన్మించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ జన్మించినటువంటి ఇద్దరు సంతానంలో ఒకడు ఇస్సాక్ అయితే రెండవ వాడు ఇస్మాయిల్గా చూస్తూ ఉంటున్నాం. అసలు వీళ్ళిద్దరిపైన దేవునికి మరి ఎలాంటి అభిప్రాయం ఉంటున్నది? ఏ విధంగా అంటే ఇస్సాకు ద్వారా తన వంశమును అభివృద్ధిపరిచాడు, అలాగే ఇస్మాయిల్ని కూడా వదలలేదు. ఇస్మాయిలు దాసికి పుట్టిన కానీ కూడా మరి అతన్ని కూడా దీవించాడు. అతను కూడా ఇప్పుడు ప్రపంచం అంతట్లో చూసినట్టు కనుకైతే రెండు విభాగాలుగానే ఎక్కువగా ఉంటున్నాయి. ఒకటి క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్నది ప్రపంచంలో, రెండవది ఇస్లామిక్ ఎక్కువగా ఉంటున్నది. ఇక హిందూయిజం అంటే అది ఎక్కడనో మారుమూలలో ఉన్నది, అది చెప్పలేము ప్రపంచంలో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరు విషయాలలో తేడాలు ఏమున్నాయి, వీళ్ళిద్దరికి పోలికలు ఏమున్నాయి, అసలు వీరి ఆలోచనలు ఏమున్నాయి అనేది దివ్య గ్రంథమైన బైబిల్ ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్టు కనుకైతే వీళ్ళిద్దరికీ పోలికలు కనబడుతూ ఉంటున్నాయి. ఎలాగంటే అబ్రాహాంకి ఆగర్కు పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిలే. ఈయన విషయంలో మనం ఆలోచించి చూస్తే ఇదే ఆది కాండంలో 21వ అధ్యాయంలో, అదే ఇప్పుడు మనం చదివాం కదా, మళ్ళీ చదువుతాను. ఆది కాండం 21లో ఇక్కడ మొదటి 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఇక్కడ కనుక చూస్తే మొదటి వచనాల్లో చూస్తే అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసున్నాడు, నీవు దయచేసి దాసితో పోయి ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునేమో అబ్రహాంతో చెప్పెను. ఆ విధంగా శారాయి మాట విన్నాడు. విని ఇక్కడ జరిగింది ఏంటిది? అప్పుడు అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. ఇక్కడ ఇస్మాయిల్ విషయంలో ఆలోచిస్తే ఇస్మాయిల్ ఏంటంటే రెండవ కుమారుడుగా, మొదటి కుమారుడుగానే ఉంటున్నాడు. తర్వాత ఈ యొక్క ఎవరు ఇస్సాకు రెండవ కుమారుడుగా ఉంటున్నాడు. కానీ రెండవ కుమారుడే వాగ్దాన పుత్రుడుగా బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పబడుతుంది. 21వ అధ్యాయంలో ఏమంటాడు? యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్టనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కానేను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు శారా కన్నవాడు తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాంకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. ఇక్కడ ఇద్దరు కుమారులుగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఒకడేమో వాగ్దాన పుత్రుడు, మరి రెండో వాడు కూడా ఉన్నాడు, కానీ వానికి వాగ్దానము చేయలేదు. అబ్రహాం శారా కుమారుడు, అబ్రహాము శారా కుమారుడు ఇస్సాకు. అలాగే ఆగరు కుమారుడు వచ్చి ఇస్మాయిలు. వీరికి పోలికలు ఏంటంటే ఒకడు వాగ్దాన పుత్రుడు, ఒకడు వాగ్దాన పుత్రుడు కాదు. రెండవదిగా చూస్తే వాగ్దాన కుమారుడు ఎవరు? ఇస్సాకు. జననం స్వభావం శరీర సంబంధమైనటువంటి కుమారుడు ఎవరు? ఇస్మాయిలు. అంటే మొదటిగా ఈ ఇస్సాకు విషయంలో చూస్తే దేవుడు వాగ్దాన పుత్రుడుగా ఆశీర్వదించాడు. వాగ్దాన పుత్రుడుగా ఆశీర్వదించడమే కాకుండా ఆయన పోలిక ఏంటంటే స్వతహా జనన సంతానం, అంటే పెళ్ళి భార్యకు కన్నినటువంటి కుమారుడు అని చూస్తూ ఉంటున్నాం.
రెండవదికి చూస్తే దాసి కుమారుడుగా పుట్టినటువంటి వాడు, వీడు శరీర సంబంధంగా పుట్టినటువంటి వాడు. దేవుని ఆశీర్వాదంతో పుట్టినటువంటి వాడు ఇస్సాకు, శరీర సంబంధంగా పుట్టినటువంటి వాడు ఇస్మాయిలు అని చూస్తున్నాం. ఈ ఇస్మాయిల్ విషయంలో ఇక్కడ ఏం చెప్పబడ్డది దైవ గ్రంథంలో అంటే 17వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటున్నది. 17వ అధ్యాయంలో 19, 21 వచనాల్లో ఏమంటాడు? అబ్రహాము ఇస్మాయిలే, నీవు నీ సన్నిధిని బ్రతుకని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకే నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. ఇది ఇస్సాకు గురించి చెప్పిన మాట. అలాగే ఇస్మాయిల్ని గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనంగా చేసేదను. అంటే దేవుడు సెలవిచ్చిన విధంగా ఇక్కడ మరి ఎవరిని? ఇస్మాయిల్ని కూడా దేవుడు దీవించాడు. ఇస్మాయిల్ని కూడా దేవుడు దీవించాడు. ఆ ఇస్మాయిల్ కూడా అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దాన పుత్రుడిని కూడా దీవించాడు, ఇస్మాయిల్ని కూడా దీవించాడు. ఇదే గలతీ పత్రికలో ఏమంటాడు? గలతీ పత్రికలో 4:23లో ఏమంటున్నాడంటే, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుట, పిల్లలు కనును. ఇది ఆగరు. ఈ ఆగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉంటున్నాడంటే, ఇద్దరిని కూడా దేవుడు దీవించాడు. కాకపోతే వారికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. శరీర సంబంధపరమైనటువంటి ఆశీర్వాదములు ఇస్మాయిల్ కుటుంబానికి ఉంటున్నాయి. ఇస్మాయిల్ కుటుంబానికి అనగా ఈ ఇస్లామిక్ ప్రజలకు ఈ దినాలలో ఉంటున్నాయి. అదే మూడవదిగా చూస్తే ఇస్సాకు అద్భుత రీతిగా జన్మించినటువంటి వాడు. ఇస్సాకును మరి దేవుడు బలి కూడా కోరాడు, అయినా కానీ కూడా మళ్ళీ బతికి వచ్చాడు. ఈ ఇస్రాయేల్ది ఎట్లా అంటే ఆయన జననం ఒక అద్భుతమైంది. అలాగే ఈ ఇస్మాయిల్ విషయంలో చూస్తే సహజ రీతిగా జన్మించాడు. అంటే ఇప్పుడు మనం మానవులుగా అన్నట్టుగా ఇస్మాయిల్ని కన్నట్టుగా చూస్తున్నాం. మానవులు ఏ విధంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డల్ని కంటారో అలాగున మరి ఈ యొక్క ఇస్మాయిల్ గారు పుట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. 4వదిగా చూస్తే దేవుడు నిబంధనను ఇస్సాకుతో స్థిరపరిచాడు. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే మనం అంతా కూడా ఇస్సాకు సంతానంలోంచి వచ్చినటువంటి వాడు. అబ్రహాం మనకు తాతగా అవుతాడు. మనకే కాదు, ఇస్లాం అంటే ముస్లింలకు కూడా ఆయన తాతగా ఉంటాడు. కనుక ఏమంటాడంటే ఈ ఇస్సాకు నిబంధనలో స్థానం సంపాదించుకున్నాడు. నిబంధనలో స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఇస్మాయిల్ విషయంలో చూస్తే నిబంధనకు వారసుడు కాలేకపోయాడు. నిబంధనకు వారసుడు కాలేకపోయాడంటే తండ్రి ఆయనకు 2వ ఆగరుకు పుట్టాడు కనుక నిబంధనను ఆయనకు ఇవ్వలేదు. నిబంధన పుత్రుడు అని ఇస్సాకు ఇచ్చాడు. వీరికి ఉన్న పోలికలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇస్సాకు నిబంధన పుత్రుడు, ఈయననేమో మన ఇస్మాయిల్ ఏమో నిబంధనకు వారసుడు కాదు ఆయన. అదే విషయాన్ని 16:15లో కూడా మనకు కనబడుతుంది. ఆదికాండంలో 16:15లో కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమంటాడు 15వ వచనంలో, తర్వాత ఆగరు అబ్రాహామునకు కుమారుని కనెను, అబ్రాహాము ఆగరు కనిన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాను. ఆగరు అబ్రాహామునకు ఇస్మాయిల్ను కన్నప్పుడు అబ్రాహాము 86 ఏండ్ల వాడుగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంటే జన్మనిచ్చినప్పుడు 80 ఏండ్లు ఉన్నాయి. తర్వాత శారా విషయంలో 90 ఏండ్లకు కన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం.
ఇక్కడ ఇద్దరికి ఉన్నటువంటి తేడా ఏంటిదంటే ఇతను నిబంధన వారసుడు, ఇతడు నిబంధన వారసుడు కాదు. తర్వాత షారా ద్వారా ఇస్సాకు జన్మించాడు. ఎవరికి? తల్లికి జన్మించాడు. షారా తల్లికి జన్మించాడు. ఆగరు ద్వారా జన్మించినాడు ఎవరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఆగరుకు పుట్టాడు. అంటే ఇద్దరు తల్లుల విషయంలో, ఇద్దరు కుమారుల విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆగర్ విషయంలో, మరి అలాగే షారా విషయంలో, ఇసాకు, ఇస్మాయిల్ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత ఈ యొక్క ఇస్సాకు విషయంలో చూస్తే మనం వారసత్వాన్ని పొందాం ఇస్సాకుతో. ఇప్పుడు మనం ఎవరు వారసత్వం అంటే మన అబ్రాహాం వారసత్వం అని చెప్తాం. అలాగే ఇస్సాకు వారసత్వపు హక్కు ఈ యొక్క ఏది ఇస్సాకు ఉంటున్నది. ఇప్పుడు కూడా చూసినట్టు కనుకైతే సిటిజన్షిప్ అనుకోండి, లేదా ఇప్పుడు మనకు ఓటర్ కార్డు ఉంది. ఓటర్ కార్డులో తండ్రి పేరు ఉంటుంది, తండ్రి పేరు కంపల్సరీ ఉంటుంది. మరి ఇస్మాయిల్ విషయంలో కూడా తండ్రి పేరు రాసినప్పుడు అబ్రాహాం పేరే రాయాల్సి వచ్చింది. ఆమె వెళ్ళిపోయింది, సపరేట్ అయిపోయింది, అయినా కానీ కూడా వారసత్వం ఈయన వారసత్వంలో ఉన్నాడు. కాకపోతే ఈయన బయటికి పంపివేయబడ్డాడు. ఈయన దాసి కుమారుడు కనుక దాసిని బయటికి పంపించినప్పుడు కుమారుడు కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విధంగా తర్వాత 7వదిగా చూస్తే క్రీస్తు ద్వారా వచ్చినటువంటి వాగ్దానానికి సూచన ఇస్సాకు కుటుంబంలోంచే క్రీస్తు వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగున క్రీస్తు ఏ విధంగా అంటే ఈ యొక్క మనకిచ్చినటువంటి వాగ్దానం ఎవరి ద్వారా? ఇస్మాయిల్ దారిచ్చాడు, ఇస్సాకు దారిచ్చాడు. ఈ ఇస్సాకు ద్వారా ఇవ్వడము అంటే ఆత్మీయమైనటువంటి సూచన. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నామంటే కేవలం మనం ఆత్మపూర్ణులమై దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఒకవేళ శరీరంతో ఆరాధిస్తే, శరీరంలో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కనుక చేస్తే అది ఎట్లయిపోతుందంటే ఇస్మాయిల్ వాగ్దానం కిందకి వస్తాం. మనం ఇస్మాయిల్ వాగ్దానం కిసం ఇప్పుడు ఎట్లా అంటే మనకు రోజుకు ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థనలో మనం కూర్చొని ప్రార్థన చేస్తాం, నిలబడి ప్రార్థన చేస్తాం, మోకరించి ప్రార్థన చేస్తాం, సాగిలబడి ప్రార్థన చేస్తాం. మరి ఇస్మాయిల్ విషయంలో అట్లా లేదు. దానికి ఒక సిస్టమ్ ఉన్నది. మోకరించి ప్రార్థన చేయాలంటే మోకరించే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థనలన్నీ ఒక పద్ధతిలో ఉంటున్నాయి. ఇక్కడ మనకేందంటే మనకు స్వేచ్ఛ ఉంటున్నది కనుక మనం ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. అక్కడ ఆయన వాగ్దాన పుత్రుడు కాడు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బానిసత్వానికి సూచన అంటే ఒకడు కమాండ్ ఇస్తేనే కానీ చెయ్యాలి. నువ్వు ఇలాగే చేయాలంటే అలాగే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ముస్లింలకంతా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. దినంకి 7 సార్లు ప్రార్థన చేయాలంటే 7 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అది ఏ టైంలో చేయాలి, అది ఎట్లా చేయాలి చెప్తారు, అట్లనే చేయాలి. ఆ సిస్టమ్ ఇక విడుదలైనటువంటి ఈ యొక్క స్వేచ్ఛాపుత్రుడికి లేదు. స్వేచ్ఛాపుత్రుడికి ఆ విధమైనటువంటి నిబంధన లేదు. నువ్వు ఎలాగైనా ప్రార్థన చేసావు. ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది ప్రశ్న. ప్రార్థన మోకరించి చేసావా, వంగబడి చేసావా, పడుకొని చేసావా, అది కాదు ఇక్కడ పాయింట్. ప్రార్థన చేసావా లేదా, అక్కడ అది కాదు. ఇస్మాయిల్ దగ్గర చెప్పిన ప్రకారంగా ప్రార్థన చేయాలి, అది విషయం. తర్వాత ఈయన క్రీస్తు ద్వారా వచ్చినటువంటి వాగ్దానానికి సూచన. ఈయన ఆత్మీయ పుత్రుడు ఇస్సాకు. ఆ విధంగానే ధర్మశాస్త్రానికి బానిసత్వానికి సూచన ఎవరు? ఇస్మాయిల్. ఎందుకంటే యజమాని చెప్పినట్టుగా చెయ్యాలి. ఇక్కడ యజమాని యొక్క ఆర్డర్ లేదు, అక్కడ యజమాని యొక్క ఆర్డర్ ఉన్నది. తర్వాత విషయంలో చూస్తే 8వదిగా చూస్తే తన తండ్రి ప్రేమలో పెరిగాడు. ఈ ఇస్సాక్కి తండ్రి ప్రేమ ఉన్నది. తండ్రి దగ్గర పెరిగాడు, తల్లి దగ్గర పెరిగాడు. అంటే తల్లిదండ్రుల ప్రేమ ఇస్సాకుకు ఉన్నది. మరి ఆ విధంగానే ఇస్మాయిల్కి కూడా ఉన్నదా తల్లిదండ్రుల ప్రేమ అంటే ఇస్మాయిల్కి తల్లిదండ్రుల ప్రేమ లేదు. ఎలాగూ లేదు అనగా ఇంటి నుండి తోలివేయబడ్డాడు కనుక అతనికి తల్లి ప్రేమ మాత్రమే ఉన్నది, తండ్రి ప్రేమ లేదు. అందుకే తన తల్లి అరణ్యంలో జీవించింది, ఆ బిడ్డ కూడా అరణ్యంలో జీవించాడు. ఎవరు? ఇస్మాయిల్ అరణ్యంలో జీవించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈయన తండ్రి దగ్గర పెరిగాడు, ఆయన తల్లి దగ్గర పెరిగాడు, ఆయన అరణ్యంలో ఉన్నాడు, ఈయన రాజకుటుంబంలో ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అబ్రాహాం దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు ఈయన, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విధంగా 9వదిగా చూస్తే బలిగా అర్పించుటకు సిద్ధమయ్యాడు ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా
దేవుడు మరి పిలిచినప్పుడు మరి అబ్రహాం గారు ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ విధంగా మరి ఇస్మాయిల్ను ఆయన అడగలేదు. ఇస్మాయిల్ అసలు ముందు పుట్టినటువంటి వాడు, అయినా కానీ కూడా ఇస్మాయిల్ను అడగలేదు. ఆయన అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఈయన విశ్వాసానికి నిదర్శనం. ఇస్సాకు మనలో విశ్వాసం ఉన్నదా లేదా అనడానికి ఇస్సాకును చూస్తే అర్థమవుతుంది. ఇస్సాకు ఏమన్నాడు, తండ్రి తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టినప్పుడు ఎందుకు నన్ను బలిపీఠం మీద పెడుతున్నావు, ఎందుకు కాళ్ళు చేతులు కట్టేస్తున్నావు, ఎందుకు నన్ను చంపేస్తున్నావు అనే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అంటే తండ్రి మీద విశ్వాసం ఉన్నది, తండ్రికి ఏమో దేవుడి మీద విశ్వాసం ఉన్నది కనుక వాళ్ళు మాట్లాడలేదు. తన తల్లితో అరణ్యంలో జీవించినటువంటి వాడు ఎవరు, ఇస్మాయిల్. అలాంటి సంఘటనలు ఈయనకు రాలేదు. ఏది విశ్వాసాన్ని గురించినటువంటి పరీక్ష ఇస్మాయిల్కు లేదు, విశ్వాసాన్ని గురించినటువంటి పరీక్ష ఇస్సాకుకు ఉన్నది కానీ ఇస్మాయిల్కు లేదు. అదొకటి. తర్వాత ఇంకొక మాట ఏంది, రిబ్కాను భార్యగా పొందాడు ఎవరు, ఇస్సాకు. అంటే తండ్రి ఎలియాజర్ను పంపించి ఈయనది అరేంజ్డ్ మ్యారేజ్. ఎవరిది, ఇస్సాకుది అరేంజ్డ్ మ్యారేజ్. ఒక తండ్రి ఆయనను పంపిస్తాడు, పంపించి ఆయనతోటి మాట్లాడిపించి తర్వాత వివాహం చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఐగుప్తు స్త్రీని భార్యగా పొందాడు. ఇక్కడ ఈయననేమో ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు ఇస్సాకు. ఈయననేమో ఐగుప్తులో ఉన్నాడు ఇస్మాయిలు, ఐగుప్తులో ఉన్నాడు కనుక ఐగుప్తు వారిని వివాహం చేసుకున్నట్టుగా తల్లి ప్రేరేపించింది, తల్లి వివాహం చేసింది. అది విషయం. తర్వాత రిబ్కాను భార్యగా పొందినట్లు ఈయన ఇస్సాకు. ఈమె ఐగుప్తులో ఉన్నాడు కనుక ఐగుప్తు స్త్రీని భార్యగా పొందాడు అతను. ఇశ్రాయేల్ జనాంగానికి మూల పురుషుడు ఎవరు, ఇస్సాకు. అంటే ఇశ్రాయేల్ జనాంగం అంటే ఇప్పుడు మనం అంతా కూడా అదే జనాంగంలోకి వస్తాం. మనకు మూల పురుషుడు, మూల పితరుడు, మూల తాత ఎవరు, తాత ముత్తాత ఎవరు అంటే ఇస్సాకు. ఇస్సాకు తండ్రి అబ్రహాం. అబ్రహాం మొదటి తాత అవుతాడు, ఈయన రెండవ తాత అవుతాడు మనకి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విధంగా 12 అధిపతులకు తండ్రి అయినటువంటి వాడు ఇస్మాయిల్. 12 అధిపతులకు తండ్రి అయినటువంటి వాడు ఇస్మాయిల్. ఈ ఇస్మాయిలు ఇస్లామిక్ సంతానంలో తెగలున్నాయి. సయ్యద్ అని, మొహమ్మద్ అని, షేక్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి వాళ్ళ దాంట్లో. షేక్లు అని వేరు, సయ్యద్లు వేరు, మహమ్మదులు వేరు, ముస్లిమ్స్ వేరు, అట్లా ఉన్నాయి. ఈ అందరికీ కూడా 12 తెగలకి తండ్రి అయిండు ఇస్మాయిల్. ఇక్కడ 12 తెగలు లేవు, అందరూ యేసుక్రీస్తుని ఆరాధించటోళ్ళే, అందరికీ ఒకటే ఉన్నది కనుక ఈయన ఇశ్రాయేల్ జనాంగానికి మూల పురుషుడయ్యాడు. ఈయన 12 అధిపతులకు తండ్రిగా అనగా మూల పురుషుడిగా మారినట్టుగా చూస్తుంటున్నాం ఎవరు, ఇస్మాయిల్. ఆ విధంగా యాకోబు ద్వారా మెస్సయ వంశం కొనసాగింది. ఇస్మాయిల్ కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబు. ఈ యాకోబు ద్వారా ఇప్పుడు మన జనాంగం అంతా యాకోబు సంతతిలోనికి వచ్చింది. అలాగే మెస్సయ వంశంలో ఈయనకు భాగం లేదు. యేసుక్రీస్తు వంశంలో ఇస్మాయిల్కి భాగం లేదు. ఎందుకు భాగం లేదంటే దేవుడు ఎవరెవరికి ఏది ఇవ్వాలనో అది ఇచ్చేస్తాడు. భాగం లేదు నాకెందుకు ఇవ్వలేవు పక్షపాతం అంటే పక్షపాతం కాదది. ఎవరికి ఏది సెట్ అవుతుందో అది ఇస్తాడు. ఏం డాడీ నువ్వు పెద్దోనికి మంచి డ్రెస్ తెచ్చావు, నాకు మంచి డ్రెస్ తేలేదు అంటే నీకు ఇదే సూట్ అవుతుందిరా, నీకేది సూట్ అవుతుందో అది ఇస్తా. అట్లాగే ఇస్మాయిల్కి ఏది సూట్ అవుతుందో అది ఇచ్చాడు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా, ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క ఇస్మాయిల్ సంతానమే. అలాగే ఇజ్రాయెల్ సంతానం అంతా కూడా ఇస్సాకు సంతానంగా చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరి ద్వారా ప్రపంచం సృష్టి జరిగింది. సృష్టిలో వీళ్ళిద్దరున్నారు, వంశాలు ఉన్నాయి. వీరిద్దరి ద్వారా మరి అనేక సంతానం ఏర్పడ్డది. మరి ప్రపంచంలో ఒక 70% క్రిస్టియానిటీ ఉంటే 30% ఇస్లామిక్ ఉంటుంది. ఇక మిగతా చిన్న జైన్లు, బుద్ధులు, హిందువులు వీళ్ళంతా చిన్నవాళ్ళు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఇస్మాయిల్కి ఇస్సాయికి ఉన్నటువంటి పోలిక మనం చూసినాం. ఇద్దరు ఒక తండ్రి బిడ్డలే, కానీ ఒక్కొక్కరికి ఒక పోలిక ఉన్నది. ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా మనం దర్శించినప్పుడు ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఒకడు తాగుబోతు తయారవుతాడు, ఒకడు మంచోడు తయారవుతాడు.
ఒకడు చదువుకోడు, ఒకడు మంచిగా చదువుకుంటాడు, ఒకడు మంచి ఉద్యోగం సంపాదించాడు, ఒకడు ఏం ఉద్యోగం సంపాదించాడు, ఆవారా అయిపోతాడు. ఇట్లా 2 రకాలైనటువంటి ఈ యొక్క వంశాలు, ఈ యొక్క జనరేషన్ వచ్చినాయి అంటే వీళ్ళ ద్వారానే వచ్చినాయి. మన మూల పితరులు, మన తాతలు ఎవరంటే ఇస్మాయిలు, ఇస్సాకు మన తాతలు. కొందరు ఇస్మాయిల్ పిల్లలు, కొందరు ఇస్సాకు పిల్లలుగా ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. అయితే ఎవరి ఆలోచనలు వారికి వచ్చినాయి. వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. ఈ ఆలోచనలు ఎట్లా వస్తున్నాయంటే తల్లిదండ్రుల పెంపకంలో వస్తున్నాయి. ఇప్పుడు ఇస్సాకు ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం మన పిల్లలకు బోధిస్తున్నాం. అలాగే ఇస్మాయిల్ ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు ముస్లిమ్స్ వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ ఉంటున్నారు. అంటే ఈ విధంగా తల్లిదండ్రుల ద్వారా 2 తెగలు ఏర్పడ్డాయి. ఈ 2 జనరేషన్స్లో కూడా 2 రకాలైనటువంటి విభేదాలు ఉంటున్నాయి. అన్నదమ్ములే వీళ్ళు, కానీ అన్నదమ్ములకు కూడా ఒక్కొక్కసారి పడదు కదా. కొన్ని విషయాల్లో ఈ ముస్లింలు, ఈ యొక్క క్రైస్తవులు కూడా పోట్లాటలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పటికీ కూడా అక్కడ అదేం వియత్నాం ప్లేస్లో ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇద్దరికి పడతలేవు, ఏదో ఒక విషయంలో పోట్లాటలు అవుతున్నాయి, కొట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఒకటి గమనించాలా, మేమిద్దరం కూడా ఒకటే తండ్రికి పుట్టాం కదా, కొట్లాటలు ఎందుకు, మనం పని చేసుకొని మంచిగా ఉందాం అన్నదమ్ములలాగా అంటలేరు. ఎందుకు అంటలేరు? అరే ఒక్కింట్లో ఉన్న మన పిల్లలే చక్కగా ఉండరు, ఒక్కింట్లో ఉన్న మన పిల్లలే కొట్లాడుకుంటారు. కొంచెం పెద్దగా అయితే నువ్వు ఓడరా అనుకుంటారు. ఇంకా జర పెద్దగా అయితే నా ఆస్తి నాకు, నీ ఆస్తి నీకు అంటారు. ఇంకా జర పెద్దగా అయితే అమ్మ నాకు, అయ్య నీకు అంటారు. అంటారా లేదా? అమ్మ నాకు, అయ్య నీకు అని ఇద్దరిని కూడా మంచి పడేస్తారు. ఇక లేకపోతే ఏమంటారు తెలుసా, నువ్వు 4 రోజులు ఆ ఇంటికాడ తిను, 4 రోజులు మా ఇంటికాడ తిని అంటారు. అంటే వాళ్ళకు ఒక పూట తిండి పెట్టడానికి కూడా ఇద్దరికి బద్ధకం అయిపోయి వాళ్ళని పంచుకొని ఆడ 4 రోజులు ఉండిరా, ఈడ 4 రోజులు ఉండిరా. ఇదే వీళ్ళ భేదాల వలన మనకు భేదాలు వచ్చినాయి. వీళ్ళు భేదాలు అయిపోయారు. భేదం అయిపోయిన తర్వాత వీళ్ళలో తేడాలు వచ్చినాయి. ఆ తేడాలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు వీడే మొంగవాడి ప్రార్థన చేస్తే వాడేమో నిలబడి ప్రార్థన చేస్తాడు, వీడే మోకరించి ప్రార్థన చేస్తే ఆడేమో పడుకొని ప్రార్థన చేస్తాడు. ఇద్దరికి పడతలేదు. ఈయన ప్రార్థన వేరు, వాని ప్రార్థన వేరు, వీని ఆలోచన వేరు, వాని ఆలోచన వేరు. వీడు ముఖం మీడికెళ్ళి కడుతూ ఆడు కిందికెళ్ళి కడుతుంది. ఇట్లా ఉన్నాయి తేడాలన్నీ. ఎందుకు ఇట్లా జరిగినాయి అంటే మరి వీళ్ళిద్దరు పోలికలు అట్లా అయిపోయి వాడేమో ఐగుప్తు పిల్లని చేసుకున్నాడు, వీడేమో ఇజ్రాయిల్ పిల్లని చేసుకున్నాడు, దేవుని పిల్లని చేసుకున్నాడు, వాడు ఒక రకంగా చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఎట్లుంటుందంటే అమ్మాయిలను చేసుకున్న తర్వాత అమ్మాయిల పోలికలు కూడా పిల్లలకు వస్తాయి. మరి ఈ అమ్మాయి ఏమో ఇజ్రాయెల్కి సంబంధించింది, ఆ అమ్మాయి ఏమో ఈజిప్ట్కి సంబంధించింది. ఆమె పోలికలు వచ్చినాయి, వీళ్ళ పోలికలు వచ్చినాయి. ఇక మాటలు కూడా అట్లాగే ఉంటాయి, వ్యవహారం కూడా అట్లాగే ఉంటుంది, పద్ధతి కూడా అట్లనే ఉంటుంది, మసులుకోవడం కూడా అట్లాగే ఉంటుంది, మాట విధానం కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎట్లుంటుందంటే మనం కొంచెం తగ్గుతాం. ఇప్పుడు మా స్నేహితుడు కలిసిండు అనుకో, మా స్నేహితుడు కలిస్తే వాడు సలాం వాలేకుం అంటాడు కనుక నేను కూడా సలాం వాలేకుం అంటాను. కానీ వాడు నాకు ప్రైజ్లాడు అన్నాడు, సచ్చినా అన్నాడు ప్రైజ్లాడని. మరి నేనే అనాలి, నేనే సలాం వాలేకుం అంట, వాడు మాత్రం అన్నాడు. ఎందుకంటే వాడు నేను అన్న సంగతి అంటే తమ్ముళమవుతాం. మనం తమ్ముళమవుతాం అన్న సంగతి గుర్తించడం లేదు. గుర్తించకుండా ఏమైపోతుందంటే వాని పద్ధతి వాంది, మన పద్ధతి మనది, అట్లాగా జరుగుతున్నది. కనుక ఈ ఇద్దరి పోలికలలో తేడా వచ్చినందువలన మనందరికీ తేడాలు వచ్చినాయి. ఇప్పుడు తప్పెవరిది? మనది కాదు తప్పు, మన ముత్తాతలది తప్పు. ఆ ముత్తాతలు తప్పు చేసిర్రు, ఆ తప్పు మన మీద ఉన్నది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ ఇడిచిపెట్టుకొని ఏమంటారు, అది సర్వ సమాజం సభ్య సమాజం అంటారు. అంటే అందరూ కూడా ఏక సమాజంగా ఉండాలి. ఎవడు ఏమైనా అన్నదమ్ములుగానే ఉండాలి. ఎవడు ఏ విభేదాలు ఉన్నా కానీ కూడా బాయి ఉండాలి. ఆడు హిందూ కానీ, ఆడు ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఎవడు కానీ బాయి ఉండాలి. పోలికలు ఉంటాయి, పోలికల్ని ఇంట్లో పెట్టుకో, పోలికల్ని పెట్టెలో పెట్టుకో. బయటకు వచ్చినాక నేను నువ్వు ఒకటే, నువ్వు అన్నదమ్ములమే. కనుక మనం అన్నదమ్ముల్లాగానే ఫీల్ అవ్వాలి. మరి సిటీలో ఎట్లుంటుందేమో కానీ మా ఊర్లో అయితే ఎట్లుంటుందంటే మా ముస్లింలను కూడా మేము పేర్లు పెట్టి పిలువము. నేను ఇప్పుడు నాకున్నారు, చాలామంది ఉన్నారు, నేను బాబాయ్ అనే పిలుస్తా వాళ్ళని. వాళ్ళు మా అమ్మని చెల్లెలని పిలుస్తారు, నేను మామ అని పిలుస్తా, మామ బాబాయ్ ఇట్లాంటి వరుసలు ఉంటాయి ఊర్లల్లో. మరి సిటీలో ఉండదు. సిటీలో అంకుల్ అంటారేమో, దూరం సార్ అంటారు.
సార్ అంటారు. కానీ మా దగ్గర అట్లా లేవు. ముస్లింలైనా హిందువులైనా ఎవడైనా మనం అంకుల్ మామ అని పిలుస్తాము, బాబాయ్ అని పిలుస్తాము, వాళ్ళు కూడా చెల్లెలు అంటారు. ఆ విధమైనటువంటి సంబంధాలు ఊర్లో ఉన్నాయి. కనుక ఈ ఇద్దరి మధ్యన గొడవలు కూడా ఎక్కడొస్తాయి అంటే ఈ పట్టణాలలోనే వస్తాయి. ఊర్లలో ఎవరు కొట్లాడారు. ఈ ముస్లిం పండుగలకు క్రిస్టియన్స్ హాజరవుతారు, క్రిస్టియన్ పండుగలకి ముస్లిమ్స్ హాజరవుతారు. అంతా బాయిగా ఉంటారు. ఈ లొల్లీలు గొడవలు అసలు ఊర్లలో ఉండవు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పోలికలలో ఏవైతే తేడాలు ఉన్నాయో ఆ తేడాలన్నీ మనం మర్చిపోయి మనం బాయిగా ఉండాలనేదే ఈ యొక్క సారాంశం. కనుక వాడు ముస్లిమా, హిందువా, బుద్ధువా, జైనుడా ఎవరన్నా కానీ మనమందరం దేవుని పిల్లలం. మనం బాయిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. ఏ విధమైనటువంటి పొరపాట్లు పోట్లాటలు మన మధ్యలో రావద్దు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. అలాగూ మన జీవితాల్లో మనం ఉండి అందరం బాయిగా ఉండి ముందుకు వెళ్తుంది గాక. ఆమేన్. ఇప్పుడు ఈ సందర్భంలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం బల్ల మన మధ్యలో ఉంచబడింది, బల్ల మనకు ప్రామిస్గా ఉంచబడింది. కనుక దేవుడు వచ్చే పర్యంతం నేను దేవుని కొరకు జీవిస్తాను అని చెప్పగలిగిన వారు, మారు మనసు రక్షణ పొందిన వారు బలలో పాల్పంచుకోవాలి. ప్రార్థన. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, కృపా కనికరాలు కలిగిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, శుక్రు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మెలనైనా చలనైన స్వరం ద్వారా మాతో మాట్లాడిన గొప్ప దేవా, నీ